హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మేము అరుణాచలం అయితే వెళ్ళాము. అది కూడా నా బర్త్డేకి 1 డే ముందు వెళ్ళామన్నమాట. టికెట్స్ బుక్ చేసినప్పటికీ తెలీదు, అరుణాచలంలో కరెక్ట్గా అదే టైంకి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఆ పర్టికులర్ డేనే రథోత్సవం అయితే జరుగుతుంది. మేము వెళ్ళేసరికి ఇలా కావిళ్ళతో అయితే ఫుల్ చాలా జనం అయితే ఉన్నారు. అదే టైంకి తుఫాన్ అన్నమాట. చూడండి, స్కై మొత్తం కూడా డార్క్గా అయిపోయి మొత్తం అంతా మబ్బులతో ఉంది. కానీ ఎక్కడ ఒక్క చినుకు కూడా పడకుండా రథోత్సవం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఆ టైంలో వెళ్ళేందుకు అయ్యో బాబోయ్ దర్శనం అవ్వద్దా, ఈ టైంలో వచ్చామేంటి అని అయితే అనుకున్నాను. కానీ దర్శనం చాలా బాగా జరిగింది. 1 కాదు 2 టైమ్స్ అయితే చేసుకున్నాము. ఒకటి సండే వెళ్ళాము. సండే ఈవినింగ్ ఒకసారి దర్శనం చేసుకున్నాము. అండ్ అలాగనే మండే నా బర్త్డే, మండే రోజు మార్నింగ్ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి అరుణాచలంలో మేము స్టే చేసిన హోటల్ బాల్కనీలోంచి ఇలా అరుణాచలం కొండ అలానే గుడి అయితే కనిపిస్తుంది. చాలా దగ్గరలో రూమ్ అయితే బుక్ చేశారు మా హస్బెండ్. మేము సాటర్డే ఫ్లైట్ దిగి చెన్నైలోనే స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ చెన్నై నుంచి అరుణాచలంకి అయితే రీచ్ అయ్యాము. అరుణాచలం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1-1:30 అలా అయినట్టుంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ చేసి ఇలా టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం చేసుకుందామని. బయట జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ దర్శనం వచ్చి 1.5 అవర్లో అయిపోయింది. రథోత్సవం కదా, సో రథాల చుట్టూ తిరగడంలోనే జనమంతా ఉన్నారు. సో అందుకని కొంచెం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ గుడి నమూనా అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా ఆ రోజు చెప్పాను కదా రథోత్సవం అని, ఇలా అందరూ వేషాలు వేసి అయితే తిరుగుతూ ఉన్నారు. టెంపుల్కి రాజగోపురం సైడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. రాజగోపురం తర్వాత ఇంకో 2 గోపురాలు ఉన్నాయి. అలా 3 గోపురాలు దాటుకున్నాక మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్. శ్రీకాళహస్తి టెంపుల్ చూసుంటే కొంచెం ఇంచుమించు అదే టెంపుల్ అయితే అనిపించింది నాకు, లోపల ఇంటీరియర్ అంతా కూడా. కానీ చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూడాలి. కానీ ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న టెంపుల్స్ చాలానే ఉన్నాయి. మేము కొద్దిగా రద్దీగా ఉన్నప్పుడు వెళ్ళాం కదా, సో అందుకనే కొన్ని టెంపుల్స్ మాత్రమే కవర్ చేయగలిగాము. అన్నీ కూడా దర్శనాలు చాలా బాగానే జరిగాయి. ఇంకా అలా దర్శనం అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. సరే రథోత్సవం దగ్గరికి అయితే వెళ్దామని మళ్ళీ ఇలా రథాల దగ్గరికి అయితే వచ్చాము. అన్నీ కూడా చాలా బాగా అలంకరించారు. ఎంతమంది జనం ఉన్నారా అసలు! ఇంతమంది జనంని అంటే తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఇవన్నీ కూడా టీవీలో చూడడమే కానీ లైవ్గా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసింది ఏం లేదు. అలాంటిది ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో నేను కూడా అదే టైంకి అక్కడ ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. అనుకోకుండా వెళ్ళినా అన్నీ బాగా చూడగలిగాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్ట్ టైంకి ఇవన్నీ జరగడం కూడా ఏదో బ్లెస్సింగ్ లాగా అనిపించింది అన్నమాట. చూడండి, టెంపుల్ అంతా కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. అంటారు కదా, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమో, ఆ స్వామి నుంచి మనకు పిలుపు రావాలి అప్పుడే వెళ్ళగలమని. చాలా మంచి టైంకి అయితే వెళ్ళగలమని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్స్ వచ్చేసి అరౌండ్ 10:30 అలా అయింది. అప్పటికి రథంలో స్వామివారిని అమ్మవారిని మాడవీధుల్లో మొత్తం అంతా రథోత్సవం జరిగి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 11 అలా అవ్వింది. చూడండి అసలు ఎంత జనం ఉన్నారో. నాకైతే ఈ రథోత్సవాన్ని చూసి పూరిలో రథోత్సవం జరిగేటప్పుడు ఎంత క్రౌడ్ ఉంటారో అంత క్రౌడ్ ఉన్నారేమో అనిపించింది. నిజంగా చాలా మంది జనం అయితే వచ్చారు. అందరూ కూడా స్వామివారిని రథాన్ని ముందుకు లాగుతూ అలా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నారు. చూస్తున్నారు కదా, మిగతా రథాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. రథం ముందు ఎంత జనం అయితే ఉన్నారో రథం వెనకాల కూడా అంతే మంది జనం ఉన్నారు. చాలా ఎక్కువ మందే వచ్చారు. సో నేను ఇదంతా కూడా ఫస్ట్ టైం అసలు అరుణాచలం టెంపుల్ గురించి తెలుసు. కానీ ఇలా కృతికా నక్షత్రం రోజున అక్కడ దీపం పెడతారు, ఇలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని అయితే అస్సలు తెలీదు.
ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నా బర్త్డే రోజు అన్నమాట. డిసెంబర్ 1 2025 మేము అన్నాచెల్లెలు అయితే ఇలా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురు కలిపి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ రోజు గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం, కానీ కాశీతో నడిచి అంత దూరం అయితే తిరగలేము అనిపించింది. సో అందుకని ఇంకా ఆటోలో అయితే గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళు వస్తే కాశీని అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంచి నేను మా హస్బెండ్ మా వదిన అన్నయ్య వెళ్ళి గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే అనుకున్నాం. సో ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మేము ముగ్గురు వచ్చాం కదా, ఇంకా కాశీని వదిలి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే అవ్వదు కదా. సో అందుకనే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం గిరి ప్రదక్షిణ అని. అండ్ అలానే ఇంత క్రౌడ్లో అయితే అసలు చేయలేమనిపించింది. మేము వెళ్ళినప్పటికీ మనకి కార్తీక మాసం అయిపోయింది, కానీ తమిళియన్స్కి ఇంకా కార్తీక మాసం అయితే కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకి అది కార్తీక మాసంలో లాస్ట్ మండే అన్నమాట. సో ఇంకైతే చాలా జనమే ఉన్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ దర్శనం అయ్యేసరికి 2.5 hours పట్టింది. మండే మార్నింగ్ కదా, సో లేట్ అయింది. అలా మా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇక్కడ చూడండి, అదే రోజు నా బర్త్డే కదా, మా పాప నాకు ఎలా విష్ చేస్తుంది స్టేషన్లో. కరెక్ట్గా వీడియో ఎండ్ అయ్యాక హ్యాపీ బర్త్డే సుధగారు అని భలే చెప్పింది. భలే నవ్వుకున్నాం కాసేపు. అలా బోల్డ్ అని మెమరీస్తో మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ అలానే ట్రైన్లో నాకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ కూడా జరిగింది, చూసేయండి. కాశీ హ్యాపీ బర్త్డే చెప్పు. అమ్మకెట్టు నువ్వు తింది పెట్టు సాంగ్ పట్టలేదు పాట పెట్టు. ఇప్పుడు నువ్వు తినను. వెరీ గుడ్. ఈ కేక్ కటింగ్ ఇదంతా ఎవ్రీ ఇయర్ జరిగేదే కానీ జర్నీలో అయితే అంత పాసిబుల్ కాదు కదా. సో మా హస్బెండ్ నా కోసం ఇంత ఎఫర్ట్స్ తీసుకుని ఇలా సెలబ్రేట్ చేసినందుకు ఈవెన్ మోర్ స్పెషల్ అనిపించింది ఈ బర్త్డే. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. డోంట్ ఫర్గెట్ టు press the bell icon for more updates. Bye bye. See you in next video. Thank you for watching.